సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారము. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, చీఫ్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో టాలెంటెడ్ డాక్టర్స్, స్కిల్డ్ టాలెంటెడ్ స్టాఫ్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఫర్ డయాగ్నోస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్, వర్టిగో ప్రాబ్లం, టినిటస్ ప్రాబ్లం. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అనేది ప్రతి పేషెంట్లో జాగ్రత్తగా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఇక్కడ ఉన్న డయాగ్నోస్టిక్ టెస్ట్లు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్, ఎస్పెషల్లీ మనం దేనికి ఎంత ఎలర్జీలో ఉన్నాం, ఎంత ప్రాబ్లం ఉంది, ఏ ఎలర్జీని మీద మనం ఫోకస్ చేయాలి. అలానే చెవి సమస్యకు వస్తే ఇప్పుడు టినిటస్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ టినిటస్ ప్రాబ్లంకి రీజన్ ఏంటి, లోపల చెవిలో ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంది, కాక్లియా డ్యామేజ్ ఉందా, వెస్టిబుల్ డ్యామేజ్ ఉందా, రెండు రకాల కాక్లియా వెస్టిబుల్ రెండు డ్యామేజ్ ఉన్నాయా, ఇట్లా మనం టినిటస్కి ఈ అడ్వాన్స్డ్ ల్యాబ్లో టెస్ట్ చేసుకున్నట్లయితే కారణం ఏంటో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే స్నోరింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ స్నోరింగ్ ప్రాబ్లం ఎక్కువ మందికి ముక్కు గొంతు ప్రాబ్లమ్స్ నుంచి వస్తుంది. దీన్ని వీడియో నేసల్ ఎండోస్కోపీ ద్వారా, వీడియో లెరింగోస్కోపీ ద్వారా మనం చెక్ చేసుకొని ఎక్కడ బ్లాక్ ఉందో తెలుసుకొని ఆ బ్లాక్ని లేజర్ ద్వారా కానీ కోఆబ్లేటర్ ద్వారా కానీ సరి చేసుకున్నట్లయితే అది కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. అలానే పిల్లల్లో చూసినట్లయితే ఇప్పుడు ఎడినో టాన్సిల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎడినో టాన్సిల్ ప్రాబ్లమ్స్కి, అలాగే వినికిడి సమస్యలకి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. ఇలా చెవి ముక్కు గొంతు సమస్యలకి, టినిటస్ ప్రాబ్లంకి, వర్టిగో ప్రాబ్లమ్స్కి, హీరింగ్ ప్రాబ్లమ్స్కి, స్నోరింగ్ ప్రాబ్లమ్స్కి, వాయిస్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు, అవసరమైన స్కిల్డ్ డాక్టర్స్, టాలెంటెడ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. వీళ్ళ ద్వారా మనం ఈఎన్టీ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే చాలామందికి కూడా చెవులో గుబిలు అనేది ఒక సమస్యనండి. ఇంతకుముందు చూసినట్లయితే అతి తక్కువ మందిలో ఈ చెవులో గుబిలి సమస్య ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు చాలామందికి ఈ గుబిలి సమస్య ఎక్కువైపోతుంది. నార్మల్గా ఏంటంటే మన బయట చెవులో ఉన్న సెరుమినస్ గ్లాండ్స్ కానీ, వ్యాక్స్ గ్లాండ్స్, వ్యాక్స్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అనేది కొద్దిగా వ్యాక్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా చూసినట్లయితే ఈ వ్యాక్స్ అనేది దానంతట అదే స్లోగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. యూజువల్గా ఎక్యుములేట్ కాదు. కానీ ఇవాళ మనం వాడే రకరకాల లైఫ్ స్టైల్ విధానాలు, మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం హెడ్సెట్లు, బ్లూటూత్లు చాలా ఎక్కువగా వాడుతున్నామండి. ఎస్పెషల్లీ బ్లూటూత్ ఎవరైతే వాడతారో ఆ బ్లూటూత్ వాడటం వలన, కంటిన్యూస్గా మనం బ్లూటూత్లు చెవిలో పెట్టడం వలన ఆ వ్యాక్స్ అనేది బయటకు వచ్చేది కూడా బయటికి రాకుండా లోపలే ఎక్యుములేట్ అయిపోతుంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే అది మైగ్రేటరీ యాక్టివిటీ ద్వారా బయటకు వస్తుంటుందో మనం పెట్టే మన ఇయర్ ప్లగ్స్ ఏం చేస్తాయంటే అది బయటికి రాకుండా ఆఫ్ చేస్తాయి అనమాట. దానివల్ల లోపల వ్యాక్స్ ఎక్యుములేట్ అయిపోయి అది తర్వాత కెరటోసిస్ ఆప్టరెన్స్, కాంప్లికేటెడ్ కెరటోసిస్ ఆప్టరెన్స్ లా మారుద్ది అనమాట. మనం ఎప్పుడైతే చెవి కొద్దిగా మూసిపోయింది అనుకున్నప్పుడు చెక్ చేయించుకోలేదో, కొద్దిగా నొప్పి వచ్చినప్పుడు చెక్ చేయించుకోలేదో, అది కాస్త లోపల ఉన్న స్కిన్ని, బోన్ని ఎరోడ్ చేసుకుంటూ పోయి రేరుగా దాని నుంచి మనకి రేరెస్ట్ కాంప్లికేషన్స్, ఫేషియల్ నర్వ్ పెరాలసిస్, బ్రెయిన్ యాబ్సెస్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనం గుబిల్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అంత సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా చాలామంది అంటారు నాకు ఎందుకు గుబిలి ఫామ్ అవుతుందండి అంటుంటారు అనమాట. ఈ గుబిలి ఫామ్ కావడానికి మెయిన్గా ఏంటంటే ఎక్కువ మందిలో కారణము ఒకటి చెవులో మనం కాటన్ బడ్స్ పెట్టి తిప్పటము, రెండోది మనం ఇయర్ ప్లగ్స్, బ్లూటూత్లు వాడటం అనమాట. చెవిలో కాటన్ బడ్స్ పెట్టి తిప్పటం వలన ఆ బయటకు వచ్చే వ్యాక్సిన్ మనం ఇంకా లోపల తోస్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసేటప్పుడు దాన్ని వెనక్కి వెళ్ళి మనం ఆబ్జెక్ట్ని తీయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం బయటకు వచ్చే వ్యాక్సిన్ని లోపల తోస్తా పోతున్నాం అనమాట. దీంతో పాటు ఇయర్ ప్లగ్స్ పెట్టినట్లయితే అది కంటిన్యూస్గా బ్లాక్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇయర్ ప్లగ్ చాలామంది ఆల్మోస్ట్ డే అంతా వాడుతూనే ఉన్నారనమాట. పాటలు వినటానికి అనుకోండి, ఫోన్లో మాట్లాడటానికి అనుకోండి, ఒక్కోసారి ఇంకా అలా మాట్లాడుతానే ఆ ఇయర్ ప్లగ్ని అంతే పెట్టుకుంటారనమాట. సో ఇయర్ ప్లగ్స్ అనేది మెయిన్ రీజన్. దీని నుంచి లోపల చెవులో వ్యాక్స్ అనేది ఎక్యుములేట్ అవుతా ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా వ్యాక్స్ ఎక్యుములేట్ అయితే సెల్ఫ్ క్లీనింగ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే అది ఇంకా లోపలకు తోస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకు లోపల చెవి గోపు కనుక పల్స్గా ఉన్నట్లయితే మనం ఈ కాటన్ బడ్డు పెట్టినప్పుడు ఆ కాటన్ బడ్డు వ్యాక్సిన్ లోపల తోసి హార్డ్గా ఉన్న వ్యాక్స్ అనేది ఇయర్ డ్రమ్ మీద పడి ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లోపల ఉన్న గుబిల్ని సెల్ఫ్ క్లీనింగ్ చేయడానికి ట్రై చేయొద్దు. అలానే ఆ గుబిల్ అనేది స్కిన్ మీద ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లు, అది కాస్త
ఆర్టైటిస్ ఎక్స్టర్నా, మ్యాలిగ్నెంట్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో సూడోమోనాస్ గ్రోత్ వచ్చేసి సివియర్గా ఉండే స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ గుబిల్ నుంచి మనకి ఎస్పెషల్లీ డయాబెటిక్స్ పేషెంట్లో రేర్ కాంప్లికేషన్స్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా మీరు గుబిల్ ఉన్నట్లయితే మీ అంతటా మీరు క్లీన్ చేసుకోవద్దు. డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ మైక్రోస్కోపీ విధానం ద్వారా క్లీన్ చేస్తారు. ఎప్పుడు కూడా ఇప్పుడు వాటర్ ద్వారా క్లీన్ చేయడం కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే ఈ వాటర్ ద్వారా క్లీన్ చేసేటప్పుడు ఒక్కోసారి అక్కడ కొద్దో గొప్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యేటట్టు ఉంటుంది. ఒక్కోసారి ఆ గుబిలి కూడా లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఫర్దర్ మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తానమాట. ఎప్పుడైనా కూడా వ్యాక్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ గారి ద్వారా మైక్రోస్కోప్ ద్వారా క్లీన్ చేయించుకోండి. ఒకవేళ వ్యాక్స్ గట్టిగా ఉన్నట్లయితే దాన్ని మనం డ్రాప్స్ వేసి ఒక 3-4 రోజుల తర్వాత శుభ్రం చేసినట్లయితే వ్యాక్స్ అనేది కంప్లీట్ గా వస్తానమాట. సో మీకు ఎవరికైనా రెగ్యులర్ గా వ్యాక్స్ ఫార్మేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వ్యాక్స్ నుంచి చెవి నొప్పి వచ్చి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అయినా కూడా హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ డాక్టర్లు ఆ వ్యాక్సిన్ శుభ్రం చేసి ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దానికి మందులు వాడి పూర్తిగా ఆ వ్యాధిని క్యూర్ చేస్తారు. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్.